Hi everyone, this is K. Ramachari, faculty. అయితే ఇక్కడ మనం వాళ్ళ టాపిక్ ఏంటంటే మొక్కల వర్గీకరణ ఉంది కదా. మొక్కల వర్గీకరణలో డిఫరెంట్ పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కల్లో థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. పుష్పించే మొక్కల్లో మనకు మెయిన్గా చూసినట్లయితే వివృత బీజాలు, ఆవృత బీజాలు. అండ్ వివృత బీజాలు మళ్ళీ దాని తర్వాత ఆవృత బీజాలు మనకు ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు, మోనోకాట్, డైకాట్ లాంటి ఇదంతా వృక్షరాజ్యం అండి. అయితే ఈ వృక్షరాజ్యాలు పోటీ పరీక్షల్లో మనకు మెయిన్గా బ్రయోఫైటా గురించి వాళ్ళు నేర్చుకున్నాం. గత వీడియోలలో థాలోఫైటా అయిపోయింది. థాలోఫైటా లోపల ఏమైపోయినాయండి, శైవలాలు అయిపోయింది, శైవలాల ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇవాళ మనం శిలీంధ్రాలు కూడా అయిపోయింది. ఇవాళ మనం బ్రయోఫైటా గురించి నేర్చుకున్నాం. ద స్టడీ ఆఫ్ బ్రయోఫైటా ఈజ్ కాల్డ్ దట్ బ్రయాలజీ. బ్రయాలజీ అంటాం. అంటే బ్రయోఫైటా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్రయాలజీ అంటాం. హరితయుతమై, నాలిక కణజాల రహితమై, ఆర్కిగోనియాలను ఏర్పరిచే పుష్పించని మొక్కలని మనం ఏమనాలి, బ్రయోఫైట్ అనాలి. హరితయుతమై, నాలిక కణజాల రహితమై, ఆర్కిగోనియాలను ఏర్పరిచే పుష్పించని మొక్కలనే బ్రయోఫైట్ అనాలి. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్, ఎగ్జామ్లలో ఏమనుకుంటాడు, ఏక ద్వయస్థితిక జీవిత చక్రాన్ని ప్రదర్శించేవి ఏవి అంటే ఏమనుకోవాలి మనం, బ్రయోఫైట్ అనుకోవాలి. అదేవిధంగా ద్వయ ఏకస్థితిక అంటే టెరిడోఫైట్ అవుతుంది నెక్స్ట్ కమింగ్ వీడియో. కానీ ఇది ఏక ద్వయస్థితిక జీవిత చక్రాన్ని పాటించే వాటిని ఏంటి అంటే బ్రయోఫైట్. మెయిన్ ఇవి ఎక్కడ ఉంటాయి, అడవుల్లో కాలిన చెట్లు ఉంటాయి కదా, తడిగా ఉండి కాలిన చెట్లు కానీ తడిచిన నేలపై రెండు ప్లేస్లలో ఉంటాయి. కాబట్టి మనం ఏమన్నాం వీటిని, యాంఫీబియన్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్, వృక్షరాజ్యపు ఉభయచరాలు. ఇప్పుడు ఉభయచరాలు ఉన్నాయనుకోండి, ఏంటండి అవి నేల మీద ఉంటాయి, నీటిలో ఉంటాయి. ఇవి కూడా తడి నేలలో పెరుగుతాయి, పొడి నేలలో పెరుగుతాయి. కాకుండా వృక్షరాజ్యపు ఉభయచరాలని ఏంటంటే బ్రయోఫైటా. నెక్స్ట్ వన్, దేహం అనేది తాలస రూపంలో సాగిలబడి నిజమైన వేరు, కాండము, పత్రము ఉండవు అంటారు. నిజమైన వేరు, కాండం, పత్రం కూడా వీటిలో ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతామని పెట్టు. యాంథరీడియం, ఆర్కిగోనియం. రీడియం అంటే మేల్ అని గుర్తుపెట్టుకోవాలి. పురుష లైంగిక అవయవాన్ని యాంథరీడియం అంటాం, స్త్రీ లైంగిక అవయవాన్ని ఆర్కిగోనియం అంటారు. పురుష లైంగిక అవయవాన్ని యాంథరీడియం, రీడియం. పురుష లైంగిక అవయవాన్ని యాంథరీడియం. అదేవిధంగా స్త్రీ లైంగిక అవయవాన్ని ఆర్కిగోనియం అంటారు. లైఫ్ సైకిల్ ఏంటండి, ఏక ద్వయస్థితికం. టెరిడోఫైట్ అయితే ద్వయ ఏకస్థితికం. ఇంకొకటి ఏంటంటే లైఫ్ సైకిల్లో మనకు సంయోగ బీజ దశ అంటే ఏకస్థితికం, సిద్ధ బీజ దశ అంటే ద్వయస్థితికంగా ఉంటుంది. ఇవి మనకు బ్రయోఫైటా ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ద స్టడీ ఆఫ్ బ్రయోఫైట్స్ ఇస్ కాల్డ్ దట్ బ్రయాలజీ అంటాం. ఎందుకు, హరితయుతం అంటే క్లోరోఫిల్ ఉంటుంది, ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి, నాలుక పుంజ రహితమై ఉంటాయి, ఆర్కిగోనియం ఏర్పరిచే పుష్పించని మొక్కలు అన్నట్టు. ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇవి మూడు భాగాలు ఉంటాయి. ఏంటి, లివర్ బర్డ్స్, హార్న్ బర్డ్స్, మాస్ అంటాం. ఎన్ని ఉంటాయండి, మూడు ఉంటాయి. లివర్ బర్డ్స్, హార్న్ బర్డ్స్, మాసెస్. లివర్ బర్డ్స్ ఇంకొక పేరు ఏంటుంటుందంటే హిపాటిఓప్సిడా. లివర్ బర్డ్స్ ఇంకొక పేరు ఏంటండి, హిపాటిఓప్సిడా. అండ్ దేహం తాలస్, కామన్ పార్ట్స్ దీనికి వస్తాయి. దేహం తాలస్లో ఉంటుంది, సిద్ధ బీజదం, పాదం, కాడ, గుళికగా మార్పు చెందుతుంది, విభేదనం చెందుతుంది. ఎగ్జాంపుల్ మార్కన్షియా, ట్రిక్సియా. దీనికి లివర్ బర్డ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మార్కన్షియా, ట్రిక్సియా. సెకండ్ విభాగం హార్న్ బర్డ్స్. దీని కామన్ నేమ్ ఏమనుకోవచ్చు, ఆంథోసెరటోప్సిడా. దీనిలో ఉండే కొన్ని విభాగాలైన గుళిక, సిద్ధ బీజంలో రైజాయిడ్స్ కూడా కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే యాంథోసిరస్. ఫైనల్ వన్ మాస్. మాస్లో మెయిన్గా శైశవ దశ, సంయోగ బీజ దశ ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్యూనేరియా, పాలిట్రైకం, స్పాగ్నం. ఇక ఎగ్జామ్ ఉంటుందండి, ఎంత మనకు కాంటెంట్ పరంగా చూసినా, ఇప్పుడున్న ట్రెండ్ లోపల ఉన్న డెప్త్ హార్డ్ పేపర్లో చూసినా అంటాడు వాడు. మాస్లు ఏ యొక్క విభాగం చెందిన
వేటికి సంబంధించినవి అంటారు. మాసులు అంటే బ్రయోఫైట్ అనుకోవాలి. లేకపోతే ప్యూనేరి ఇచ్చి లివర్ బర్డ్స్ సంబంధించిందా, హార్మోన్ బర్డ్స్ సంబంధించిందా, మాసస్ అంటాడు, మనం మాస్ అనుకోవాలి. యాంథోసిరస్ అంటే హార్మోన్ బర్డ్స్ అనుకోవాలి. మార్కన్షి అంటే లివర్ బర్డ్స్ అనుకోవాలి. ఈ విధంగా మనం ఈ కాంటెంట్ బాగా చదివిన తర్వాత మనం కొద్దిగా కోడింగ్ వేసుకొని గుర్తుపెట్టుకొని మనం దీన్ని పర్ఫెక్ట్గా బ్రయోఫైట్ మనం చేస్తే బాగుంటుందని నా యొక్క పర్సనల్ ఇంటెన్షన్. ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే బ్రయోఫైట్కి సంబంధించింది. ఒకసారి వేసి అబ్జర్వేషన్ చేయండి ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి కీ పాయింట్స్ అని. బ్రయోఫైటాలు హరితయుతమై స్వయం పోషక శక్తిని కలిగి పిండోత్పత్తి చేసి నాళిక కణజాల రహితమై ఆర్కిగోనియాలను ఏర్పరిచే భిన్న రూప ఏకాంతర దశలు చూపిస్తూ ఏకద్వయస్థితిగా జీవిత చక్రాన్ని కలిగి ఉన్న పుష్పించని మొక్కలు. వీటి అధ్యయనాన్ని బ్రయాలజీ అంటాం. ఇవి ఎక్కువగా అడవుల్లో కాలిన తడిసిన నీళ్ళలో పెరుగుతాయి. వృక్షరాజ్యపు ఉభయచరాలు. దేహం తాలస్గా ఉంటుంది. నిజమైన వేరు పత్రాలు ఉండవు. ఇవన్నీ మనం కామన్గా నేర్చుకున్నాం. అదేవిధంగా దీని జీవిత చక్రంలో సంయోగ బీజద దశ, సిద్ధ బీజద దశ కూడా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ లివర్ బర్డ్స్ దేహం తాలస్గా ఉంటుంది. మార్కెన్షియా లెక్క తాలస్ సాగిలపడి పృష్ఠోదర విభేదన కలిగి ఆధారాన్ని అడ్డుపెట్టుకొని ఉంటుంది. పత్రాలు కలిగిన జాతులు చిన్న పత్రాలు నుండి ఉపాంగాలు కాండం లాంటి నిర్మాణాలపై 2 వరుసలు కలిగి ఉంటాయి. శాఖీయ ప్రత్యుత్పత్తి తాలస్ ముక్కలవ్వడం ద్వారా జరుగుతుంది. ఎగ్జాంపుల్ మార్కెన్షియా, రిక్సియా. హార్మోన్స్ అంటే ఏమనుకున్నామండి? యాంథోసెరటోప్సిడా. వీటి దేహం తాలస్గా ఉండి రైజాయిడ్లు కలిగి ఉంటుంది. సిద్ధ బీజాలు పొడవైన కొమ్ములాగా ఉంటాయి. సిద్ధ బీజదం పాదాన్ని మధ్యస్థ విభాజకాలని గుళిక కలిగి ఉంటుంది. గుళిక సిద్ధ బీజాలను అనుతో ఇలేటర్లను తయారు చేస్తుంది. మాస్లు అంటే కామన్గా శైశవ దశ, సంయోగ దశ అని మనం నేర్చుకున్నాం. ఇది ఇన్ఫర్మేషన్ అండి. ఇది ఏంటంటే మనకు బ్రయోఫైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇవి అసలు ఇంట్రడక్షన్ ఏందో నేర్చుకున్నాం. మిగిలిది టెరిడోఫైట్ గురించి ఏకద్వయస్థితిగా జీవిత చక్రాన్ని కలిగి ఉంటాయి. థ్యాంక్ యూ.